హాయ్ ఫ్రెండ్స్, సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు, ప్రణాళిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఈ పుస్తకాన్ని నేను ఉన్నట్లు చదివి వినిపించడం కోసం నేను ప్రయత్నిస్తాను. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి అంటే ఇది ఒక వర్గానికి సంబంధించి మనం మాట్లాడట్లేదు. ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో దీని ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అది ఏమిటి అంటే మన యొక్క భారతదేశంలో ఎన్ని రకాల కులాలు, మతాలు, సంస్కృతులు, ఎన్ని రకాల ఉపాధి మరియు ఎన్ని రకాల మనుషులు, ఎటువంటి వారు అందరం కలిసి జీవిస్తున్నాం అనేది మనకు కూడా అనేక రకాలుగా నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అనేక రకాలుగా చదువులకు విద్యార్థులకు కూడా దీంట్లో నుంచి అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఎన్నో రకాలుగా అనేక రకాల విద్యా సంస్థలకు కూడా ఈ యొక్క సర్వేలోని అనేక విషయాలు మనకి జీవితంలో ముందు అనేక రకాలుగా ఒక ఎడ్యుకేషనల్ మెటీరియల్గా కూడా ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన. అందు గురించి దీనిది ఉన్నట్లుగా చదివి వినిపించడం కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. దీంట్లో ఇకపోతే ఇక్కడ ఒక ఉపోద్ఘాతం ఉంది. సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలనే మంత్రిమండలి నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 4, 2024 తీర్మానించింది. ఈ సర్వే ఉద్దేశం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై వివిధ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడం. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగం నియమించబడింది. సర్వే 60 రోజుల వ్యవధిలో పూర్తి చేయడానికి ఆదేశించడం జరిగిందట. ఇక 2వ పేజీ ఖాళీగా ఉంది. 3వ పేజీలో ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అని ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇక్కడ ఒక ఆర్డర్ కనిపిస్తూ ఉంది మనకి. దీని తర్వాత ఇంకొక పేజీలో చూసినట్లయితే సమగ్ర సర్వే షెడ్యూల్ నింపడానికి ఎన్యూమరేటర్లకు సూచనలు. దీనికంటే ముందు ఇక్కడ నేను డూ నాట్ డిస్టర్బ్ పెడుతూ ఉన్నాను. సమగ్ర ఈ యొక్క సర్వే గురించి షెడ్యూల్ కాలం సంఖ్య ఇటువైపు మనం లెఫ్ట్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ వివరాలు ఇటువైపు ఉన్నాయి. ఇక ఇండ్ల జాబితాలోని వివరాలు అనగా క్రమ సంఖ్య, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పేరు, వార్డు నెంబరు, ఇంటి నెంబరు, ఇంటి యజమాని పేరు రాయాలట. ఇక ఈబిఎన్ నెంబర్, ఫారంలో ఈబిఎన్ నెంబర్ అంటే ఎన్యూమరేషన్ బ్లాక్ నెంబర్ రాయండి. మొదటి 2 బ్లాకులు జిల్లా కోడ్, తర్వాత 2 బ్లాకులు మండలి కోడ్, చివరి 4 బ్లాకులు ఈబీ నెంబరు. ఇక తర్వాత కుటుంబ సంఖ్య, కుటుంబం యొక్క క్రమ సంఖ్య 1 నుంచి మొదలు పెట్టాలి. పంపిణీ చేసిన జాబితా నుండి కోడ్లను వ్రాయాలి. జిల్లా మరియు మండల పేరు కోడ్లు వ్రాయాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పేరు కోడ్లు వ్రాయాలి. ఆవాసం హ్యాబిటేషన్ పేరు కోడ్లు వ్రాయాలి. వార్డు నెంబర్, ఇంటి నెంబర్, వీధి పేరు రాయాలి. ఇక తర్వాత 2 ఇంటిలో నివసించే కుటుంబ యజమానితో ప్రారంభించి ఇంటి సభ్యులందరి పేర్లు రాయాలి. 3 కుటుంబ యజమానితో సంబంధాన్ని పేర్కోవాలి. కుటుంబ యజమాని తానే అయితే స్వయం యొక్క కోడ్ రాయాలి. దానికి సంబంధించి ఇక్కడ వివరాలు కోడ్లు చూసినట్లయితే కనుక కోడ్లు రైట్ సైడ్లో ఉన్నాయి, వివరాలు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. స్వయం, భర్త, భార్య, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, తండ్రి, తల్లి, అత్త, మామ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, మనవడు, మనవరాలు, బావ, బావమరిది, వదిన, మరదలు, ఇతరులు. ఇక తర్వాత 4వ కాలంలో లింగ వివరాలు ఉన్నాయి. చూడండి, లింగ వివరాలు మరియు కోడ్లు. పురుషుడు, స్త్రీ, ఇతరులు, థర్డ్ జెండర్ అయితే కనుక ఇంటిలోని ప్రతి సభ్యునికి సంబంధించిన మత వివరాలు పేర్కోవాలి. హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన. ఇక ఇతరులు ఇంటి సభ్యులందరి సామాజిక వర్గాన్ని పేర్కొనండి. వివరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. కులం వివరాలు అనుబంధం ABCD ప్రకారం కోడ్లు రాయాలి. ప్రత్యామ్నాయ కులం పేరు ఉంటే వ్రాయాలి. పూర్తయిన సంవత్సరాల్లో ఇంటి సభ్యులందరి వయసును పూరించాలి.
మాతృభాష వివరాలు కూడా తెలియజేయాలి. ఉదాహరణకి మాతృభాష మరియు వాటి యొక్క కోడ్లు. మాతృభాష తెలుగు, హిందీ, ఉర్దూ, లంబాడీ, కోయా, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గోండు, కోలం, తోటి, ఇతరులు. ఇక తర్వాత 11వది ఆధార్ కార్డు ఉంటే నంబర్ రాయాలి. ఐచ్ఛికం అయినప్పటికీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వడం వల్ల ప్రయోజనం వివరించి తీసుకోవడానికి ప్రయత్నించాలట. ఇక 12వ కాలంలో ఇంటి సభ్యుల మొబైల్ నెంబర్ రాయాలట. 13వ కాలంలో సభ్యులకు ఏదైనా వైకల్యం ఉంటే వివరాలు రాయాలి. ఎటువంటి వైకల్యం, ఎలాంటి వైకల్యం ఉందా లేదా, లేదు, ఎలాంటి వైకల్యం లేకపోతే 01, అంధత్వం మరియు పాక్షిక అంధత్వం ఉంటే 02, ఇలా వివరాలు, కోడ్లు. చెవిటి, వినికిడి లోపం మరియు మూగ, అంగవైకల్యం, చలన సంబంధిత సమస్యలు, పక్షవాతం, కుష్ఠవ్యాధి బాధితులు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండల క్షీణత, మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నత్తి, మేధో వైకల్యం, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, లెర్నింగ్ డిజబిలిటీ, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం, పార్కిన్సన్ వ్యాధి, హిమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, కొడవలి కణ రక్తహీనత. ఇతరులు అయితే ఇతరములు. ఇక 14వది చూసినట్లయితే వైవాహిక స్థితిని రాయాలి. పెళ్ళి అయింది, పెళ్ళి కాలేదు, భర్త చనిపోయిన వారు వితంతువు, భర్త చనిపోయిన వారు, విడాకులు పొందిన వారు, ఒంటరి మహిళ, విడిగా ఉన్నవారు. పాఠశాలలో చేరే నాటికి వయస్సు సంవత్సరాలలో రాయండి. 6 సంవత్సరాల లోపు వయసు వారు పాఠశాలలో చేరినట్లయితే చేరిన నాటి వయసు రాయాలి. పాఠశాలలో చేరకపోతే కోడ్ 00 అని రాయాలి. సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆపై బడిన వారు పాఠశాలలో చేరినట్లయితే చేరిన నాటి వయసును రాయాలి. పాఠశాలలో చేరకపోతే కోడ్ అదర్శ్ అని రాయాలి. పాఠశాల రకం వివరాలు పేర్కొనండి. కేంద్ర ప్రభుత్వ సంబంధించిన పాఠశాల, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల లేదా గురుకులాలు, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేటు లేదా ఇతరులు అయితే ఇతరులు. ఇక 17వ కాలం అత్యున్నత విద్యార్హత వివరాలు పేర్కొనండి. విద్యార్హతకు సంబంధించినటువంటి వివరాలు. నిరక్షరాస్యులు అంటే ఏమి చదువుకున్నటువంటి వారు అయితే కనుక 01, చదువుకోని అక్షరాస్యులు 02. ప్రాథమిక ప్రైమరీ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు అయితే 03. ప్రాథమికోన్నత అప్పర్ ప్రైమరీ 6 నుంచి 7 వరకు అయితే కనుక 04. ఉన్నత హై స్కూల్ 8 నుంచి 9వ తరగతి వరకు, ఎస్ఎస్సి 10వ తరగతి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, సాధారణ డిగ్రీ BA, BSc, BCom ఎక్సెట్రా. సాధారణ పోస్ట్ గ్రాడ్యుయేట్ MA, MS, MSc, MCom ఎక్సెట్రా. డిగ్రీ అగ్రికల్చరల్ వెటర్నరీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అగ్రికల్చరల్ వెటర్నరీ. సాంకేతిక డిగ్రీ BE, బీటెక్, D ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ. సాంకేతిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ME, MTech, MS. డిగ్రీ న్యాయ విద్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ న్యాయ విద్య, MBBS, BDS, ఆయుష్ ఎక్సెట్రా. MD, MS, MDS ఎక్సెట్రా. MBA, MCA, PhD, ఇంకా CA. ఇంకా కొన్ని వివరాలు చూసుకునే ముందు CLC, BLC, MLC, BCJ, MCJ జర్నలిజం, BED, DED, BED, MED, హోటల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, నర్సింగ్, ఇతరులు. ఇక తర్వాత అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారో రాయాలి. తెలుగులో అంటే ఏ భాషలో, తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూ, ఇతరులు, ఏ మీడియం. ఇక తర్వాత 19వ కాలంలో బడి మానేసినచో ఏ తరగతి నుండి మానేశారో రాయాలి. 20 మీరు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారో రాయాలి. వృత్తి గురించి రాయాలన్నమాట. ఉదాహరణకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్త, స్వయం ఉపాధి, రోజువారీ వేతన కార్మికులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగి, విద్యార్థి, గృహిణి, చిన్న వయస్సు 6 సంవత్సరాల లోపు, ఏ పని చేయడం లేదు, అద్దె, భృతి ఆధారిత డబ్బు గ్రహీతలు మరియు ఇతరులు ఏదైనా ఉంటే ఇతరులు. ఇక
విషయం వచ్చేసి షెడ్యూల్ సంఖ్య 21లో చూసినట్లయితే కాలం నెంబర్ 20 వృత్తి ఉద్యోగం అయితే ప్రస్తుతం వృత్తి ఉద్యోగ వివరాలు తెలియచేయాలి. వివరాలు మరియు కోడ్లు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. ఉదాహరణకి అఖిల భారత సివిల్ సర్వీసులు IAS, IPS, IFC, IRS ఎక్సెట్రా. ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, రాష్ట్ర గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, న్యాయమూర్తి లేదా జడ్జి, న్యాయవాది, అడ్వకేట్, రక్షణ శాఖ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డాక్టర్, సర్జన్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, లెక్చరర్, ప్రొఫెసర్, ప్రైవేటు ఉపాధ్యాయుడు, లెక్చరర్, ప్రొఫెసర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి, ఒప్పంద ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులు, వ్యవసాయదారు, రైతు, కౌలుదారు, సాఫ్ట్వేర్, BPO, కాల్ సెంటర్, ఇతరులు అయితే ఇతరులు. ఇక కాలం నెంబర్ 20లో స్వయం ఉపాధి అయితే ప్రస్తుత స్వయం ఉపాధి వివరాలు తెలియజేయాలి. కాంట్రాక్టర్, బిల్డర్, సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులు, క్రీడాకారులు, ఆర్కిటెక్ట్, ఇంజనీర్, గృహ ఉపకరణాల తయారీ, కొవ్వొత్తులు, బొమ్మలు, అగరబత్తి, అగ్గిపెట్టి మొదలైనవి, వ్యవసాయ ఉపకరణాల తయారీ, వ్యవసాయ పనిముట్లు మొదలైనవి, కళాకారులు, సంగీత, వాయిద్య, నాటక, గానం, నృత్యం, చిత్రకారులు మొదలైనవి, వాస్తు, జ్యోతిష్యం, మతపరమైన సేవలు, పురోహితులు, మౌలానా, చర్చి పాస్టరు, వ్యాపారులు, టీ, జ్యూస్, బేకరీ, మొబైల్, పూలు, పండ్లు, క్యాటరింగ్, రిపేరింగ్, చెప్పులు, బట్టలు, నిర్మాణ సామాగ్రి, పెయింటింగ్, ఎరువులు, ఫైర్ ఫుడ్ డిపో, ఫర్నిచర్ తయారీ, చెప్పుల తయారీ, ధాన్యం, ఇనుము, ఉక్కు, ఆభరణాలు, క్రీడా మొదలైన దుకాణాలు, హోటల్, పరిశ్రమలు, రేషన్ షాపు మొదలైన వ్యాపారులు, కిరాణా, జనరల్ దుకాణాలు, కిరాణా దుకాణం, కూల్ డ్రింక్స్ షాపు, ఇతరాలు, ఎలక్ట్రిక్ వస్తువులు అమ్మే దుకాణాలు, స్టేషనరీ, జిరాక్స్, బుక్ ప్రింటింగ్ వ్యాపారం, మనీ లెండరింగ్, పెట్రోల్ బంక్, రైస్ మిల్లు, ట్రావెల్ ఏజెన్సీ, చిట్టీల వ్యాపారం, బ్యూటీ పార్లర్, డ్రై క్లీనింగ్, టైలరింగ్, ఫ్యాన్సీ స్టోర్, బోటిక్, నిర్మాణ రంగం, ఇటుకల తయారీ, పెంకులు, సిమెంటు, ప్లంబర్, కార్పెంటర్, ఏజెంట్లు, ఇన్సూరెన్స్, RGA, మెడికల్, పాన్ బ్రోకర్లు, పాడి, పౌల్ట్రీ, ఉద్యానవన, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, తేనెటీగల పెంపకం, రవాణా రంగంలో పైలట్, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్, రవాణా ఆపరేటర్లు, బస్సు, ట్యాక్సీ సర్వీసులు, ఓలా, ఊబర్ సేవలు, టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ గృహ ఉపకరణాలు టెక్నీషియన్, చేతి పని ఉపాధి, చేనేత పని, బీడీ ఆకుల సేకరణ, కళ్ళు అమ్మకం, మద్యం షాపు, డ్రై క్లీనింగ్, లాండ్రీ, వడ్రంగి, మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్స్, హోటల్ పరిశ్రమ, బోర్డింగ్, లాడ్జీ, రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్లు, కర్రీ పాయింట్లు, కుటీర పరిశ్రమ, చేపలు, బుట్టలు, కుట్లు, అల్లికలు, మెటల్ వ్యాపారం, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, టీవీ, జర్నలిస్ట్, కెమెరామ్యాన్, స్వయం సహాయక బృందం, ఫుడ్ ప్రాసెసింగ్, టైలరింగ్, తోలుబొమ్మలు మొదలైనవి, సేల్స్, బట్టల వ్యాపారం, బ్యాంకులు, మాల్స్ మొదలైనవి, వైద్య సేవలు, RMP, నర్సులు, కాంపౌండర్లు, ప్రథమ చికిత్స క్లినిక్లు, ఆరోగ్య కార్యకర్తలు, డోర్ సర్వీస్, డెలివరీ బాయ్స్, పేపర్ కొరియర్, స్విగ్గీ, జొమాటో సేవలు, టాంగా, రిక్షా, డీలర్స్, వెహికల్స్, హోల్సేల్, రిటైల్, ఇంటి పనివారు, హౌస్ మేట్స్, హెల్పర్స్, క్లీనర్స్, డిజిటల్ మీడియా, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, కంటెంట్ మేనేజర్స్, డైరీ ప్రోడక్ట్స్, పాల అమ్మకం, సరఫరా, స్టోరేజీ. ఇక విద్యారంగం, పాఠశాల, కళాశాల, ట్యూషన్, కోచింగ్ సెంటర్లు, అటవీ ఉత్పత్తుల సేకరణ, హాకర్లు, కూరగాయలు, తోపుడు బండ్లు, రోడ్ల మీద అమ్మకం, లీగల్ సర్వీసులు, ప్రొఫెషనల్ సర్వీసులు, ఫైనాన్స్ సర్వీసులు, సోషల్ యాక్టివిస్ట్,
ఎన్జిఓ, ప్రజాసేవ, ఇతరులైతే ఇతరులు 00. కాలం నెంబర్ 20లో వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్త అయితే వార్షిక టర్నోవర్ తెలియజేయాలి. 23లో 25 లక్షల వరకు ఉంటే 01, 26 నుంచి 50 లక్షల మధ్యలో అయితే 02, 51 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య అయితే 3, 03, 1.1 కోట్లు 3 crores మధ్యలో, 3.1 కోట్లు 5 కోట్ల మధ్యలో, 5.1 కోట్లు 20 కోట్ల మధ్యలో, 20.1 కోట్లు 30 కోట్ల మధ్యలో, 30.1 కోట్లు 40 కోట్ల మధ్యలో, 40.1 కోటి 50 కోట్ల మధ్యలో, 50.1 కోట్లు ఆ పైన ఉంటే 11వ నెంబర్. కాలం నెంబర్ 20లో రోజువారీ వేతన కార్మికులైతే ప్రస్తుతం పనిచేస్తున్న అసంఘటిత రంగం వివరాలను తెలియచేయాలి. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, హోటల్ కార్మికులు, కార్ఖానా కార్మికులు, ఉపాధి హామీ పథకం కూలీలు, మనర్గా, ఘన కూలీలు, కార్మికులు, హమాలీలు, ఇటుక బట్టి కూలీలు, ఇతరులు. సాంప్రదాయ కులవృత్తి వివరాలు తెలియజేయండి. ఉదాహరణకి వివరాలు: కులవృత్తి లేదు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, స్వర్ణకారులు, మంగలివారు, చాకలివారు, కుమ్మరివారు, కమ్మరివారు, వడ్రంగి, టైలర్, చెప్పులు కుట్టేవారు, చర్మకారులు, గొర్రెల పశువుల కాపరులు, కళాకారులు, బైండ్లవారు, హరికథలు, బుర్రకథలు, డప్పు మొదలైన పశుపోషణ, నీరడి కాపలాదారులు, ఇతర సాంప్రదాయ కుల వృత్తి అయితే 00. ఇక 27లో మీరు ప్రస్తుతం కుల వృత్తిలో కొనసాగుతున్నట్లయితే అవును అయితే 01 అని, లేకుంటే 02 అని రాయాలట. ఇక 27లో కుల వృత్తి చేయటం వల్ల ఏమైనా వ్యాధులు వచ్చినట్లయితే వివరాలు తెలియచేయండి అని వివరాలకు సంబంధించి కోడ్లు ఇక్కడ ఉన్నాయి. చర్మ వ్యాధులు, అస్తమా, శ్వాసకోశ వ్యాధులు, పేగు సంబంధ వ్యాధులు, అంధత్వం, ఎముకల సంబంధ వ్యాధులు, క్షయవ్యాధి, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతరులు అయితే 00. ఇక 28వ కాలంలో జాబితాలో అందించిన పరిధుల ప్రకారం వార్షిక ఆదాయాన్ని తెలపాలి. వివరాలు: ఎలాంటి ఆదాయం లేకపోతే 01, 50,000 లోపు అయితే 02, 50,000 రూపాయల నుండి ₹1,00,000 పైన అయితే 03. ఇలా 1,00,000 నుంచి 1,50,000, 1,50,000 నుంచి 2,00,000, 2,00,000 పై నుంచి 5,00,000, 5,00,000 పై నుంచి 10,00,000, 10,00,000 పై నుంచి 15 లక్షల వరకు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక తర్వాత 15 నుంచి 20, 20 నుంచి 25, 25 నుంచి 50, 50 నుంచి కోటి వరకు అయితే కోటి పైన అయితే 13వ నెంబరు. ఇక 29వ కాలం చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే 01 అని, లేకుంటే 02 రాయాలి. బ్యాంక్ ఖాతా ఉన్నట్లయితే అవును అయితే 01 అని, లేకుంటే 02 అని. మీరు భూమి కలిగి ఉన్నట్లయితే అవును అయితే 01 అని, లేకుంటే 02 అని. ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే ఇంట్లోని ప్రతి సభ్యుని ధరణి పాస్బుక్ నెంబర్లు పేర్కోవాలి. 33 పట్టా భూమి ద్వారా పొందిన భూమి అయితే వివరాలు ఎకరాల మరియు గుంటల్లో పేర్కోవాలి. 34 అసైన్డ్ భూమి ద్వారా పొందిన భూమి అయితే వివరాలు ఎకరాలు మరియు గుంటల్లో పేర్కోవాలి. 35 అటవీ హక్కు ROFR ద్వారా పొందిన భూమి అయితే వివరాలు ఎకరాలు మరియు గుంటల్లో పేర్కోవాలి. 36 తరభూమి ఎకరాలు మరియు గుంటల్లో పేర్కోవాలి. 37 మెట్ట భూమి ఎకరాలు మరియు గుంటల్లో పేర్కోవాలి. 38 పడావు భూమి ఫాలో ల్యాండ్ ఎకరాలు మరియు గుంటల్లో పేర్కొనండి. 39 నీటిపారుదల సౌకర్యాల వివరాలు పేర్కోవాలి. ప్రాజెక్టు కాలువ, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువు, బోరుబావి, త్రవ్వకపు బావి, వర్షాధారం, ఇతర వనరులైతే. ఇక 40వ కాలం చూసినట్లయితే ఇతరుల భూమిని కౌలుకు సాగు చేస్తున్నట్లయితే విస్తీర్ణం ఎకరాలు మరియు గుంటల్లో రాయాలి. 41 విద్య కోసం రిజర్వేషన్ విధానం ద్వారా ప్రవేశం పొందితే వివరాలు: ఏ ప్రయోజనం పొందలేదు, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, మెడికల్, PG కోర్సులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు, ప్రభుత్వ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కాలర్షిప్ మంజూరు కోసం, ఇతరులు అయితే 00. ఉద్యోగం కోసం రిజర్వేషన్ నుండి పొందిన ప్రయోజనాలు అయితే తెలియజేయండి. 42లో ఏ ప్రయోజనం పొందలేదా, గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 2 ఉద్యోగం, గ్రూప్ 3 ఉద్యోగం, గ్రూప్ 4 ఉద్యోగం, జిల్లా నియామక కమిటీలు, DSC, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు,
ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇతరులు. ఇక 43 చూసినట్లయితే గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు తెలియజేయండి. 3 పథకాల వరకు నమోదు చేయవచ్చు. ఏ లబ్ధి పొందకపోతే 01, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే 02, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, ఉచిత వ్యవసాయ విద్యుత్, ఉచిత గృహ విద్యుత్, గృహజ్యోతి, సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి, ప్రభుత్వం ఇల్లు, పంట రుణమాఫీ, ఇతరులైతే 00. ఇక 44వ కాలం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ కుల ధృవీకరణ పత్రం ఉన్నట్లయితే 01 అని, లేకుంటే 02 అని రాయండి. 45 నోటిపై చేసిన జాబితా నుండి తొలగించబడిన సంచార పాక్షిక సంచార తెగలకు చెందిన వారు అయితే 01 అని, లేకుంటే 02 అని రాయండి. 46A ప్రజాప్రతినిధిగా ప్రస్తుతం పనిచేస్తున్న సభ్యత్వం వివరాలు తెలియచేయండి. ప్రజాప్రతినిధిగా పనిచేయట్లేదు. పార్లమెంటు సభ్యులు రాజ్యసభ, పార్లమెంటు సభ్యులు లోక్సభ, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతరులైతే 00. ఇక 46Bలో ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన వివరాలు తెలియచేయండి. ప్రజాప్రతినిధిగా పనిచేయలేదు. పార్లమెంటు సభ్యులు రాజ్యసభ, పార్లమెంటు సభ్యులు లోక్సభ, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతరులు. ఇక 46C ఆఫీసు బేరర్గా ప్రస్తుతం పనిచేస్తున్న వివరాలు తెలియచేయండి. ఆఫీసు బేరర్గా పనిచేయట్లేదు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, రాష్ట్ర మంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ ప్రధాన విప్, ప్రభుత్వ విప్, మేయర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఇతరులు. ఇక 46D ఆఫీసు బేరర్గా గతంలో పనిచేసిన వివరాలు తెలియచేయండి. ఆఫీసు బేరర్గా పనిచేయలేదు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, రాష్ట్ర మంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ ప్రధాన విప్, ప్రభుత్వ విప్, మేయర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఇతరులు. ఇక 46E చూసినట్లయితే ప్రతినిధిగా పనిచేస్తే ఎన్ని పర్యాయాలు పనిచేశారు అంకెలలో నింపండి. ప్రతినిధిగా పనిచేస్తే వివిధ పోస్టుల్లో కొనసాగిన మొత్తం వ్యవధిని పేర్కొనండి. 5 సంవత్సరాల లోపు, 5 నుండి 10 సంవత్సరాలు, 10 నుండి 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలకు పైన అయితే 04. నామినేటెడ్ కార్పొరేషన్, బోర్డు, కోఆపరేటివ్ సొసైటీ, ప్రభుత్వేతర సంస్థలలో సభ్యులు, సంఘ సభ్యుని వివరాలు తెలియచేయండి. ఎలాంటి సభ్యత్వం లేదు. సహకార సంఘాల సంఘ సభ్యులు, బోర్డు, కార్పొరేషన్ సభ్యులు, కమిషన్ సభ్యులు, కార్మిక సంఘ సభ్యులు, ఇతరులు. 48A వలస వెళ్ళినట్లయితే 01, ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లయితే 02 అని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినట్లయితే 03 అని. ఇతర దేశం అయితే దేశం పేరు రాయాలి. యూకే 01, యూరప్ దేశాలు 02, యుఎస్ 03, గల్ఫ్ దేశాలు 04, ఆస్ట్రేలియా 05, కెనడా 06, ఇతరులైతే 00. 48C ఇతర రాష్ట్రం అయితే రాష్ట్రం పేరు రాయాలి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, చండీగఢ్, యూటీ, జమ్మూ కాశ్మీర్, యూటీ, లడఖ్, యూటీ, లక్షద్వీప్, యూటీ, పుదుచ్చేరి, యూటీ,
దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ యూటీ. వలస వెళ్ళినట్లయితే వెళ్ళడానికి గల కారణం ఉన్నత చదువుల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం, పెళ్ళి లేదా ఇతరులు. ఇక 49A చూసినట్లయితే గత 5 సంవత్సరాలలో ఏమైనా రుణాలు తీసుకున్నారా? అవును అయితే 01, లేకపోతే 02 అని రాయాలి. 49B 49A కాలంలో అవును అయితే రుణం దేనికోసం తీసుకున్నారో తెలపాలి. ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు, వ్యాపారం, వివాహం, ఇతర ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాలు, వాహన కొనుగోలు, పంట, విద్య, వైద్యం, ఇతరములు. 49C ఎక్కడి నుండి రుణం పొందారో వివరాలు తెలియచేయాలి. షెడ్యూల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, స్త్రీనిధి, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, స్వయం సహాయక సంఘాలు, వడ్డీ వ్యాపారులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, ఇతరులు. ఇక 50వ కాలం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల వివరాలు తెలియచేయండి. డైరీ, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, మేకల గొర్రెల పెంపకం, పందుల పెంపకం, ఇతరులు. 51 కుటుంబానికి ఉన్న వివిధ పశువుల వివరాలు అంకెలలో తెలియచేయండి. 52 అందరు సభ్యుల యాజమాన్యంలోని మొత్తం స్థిరాస్తుల వివరాలు రాయండి. గృహాలు, వాణిజ్య భవనం, ఫ్యాక్టరీ భవనం, భూమి, వ్యవసాయేతర భూమి, ఇంటి స్థలం, ఇతరములు. 53వ కాలం అందరు సభ్యుల మొత్తం చరాస్తుల వివరాలు పేర్కొనండి. ఉదాహరణకి మోటార్ సైకిల్, స్కూటర్, 3 చక్రాల వాహనం, సొంత అవసరాల కోసం వాడే కారు, ఆదాయం కోసం వాడే కారు, వ్యాను, బస్సు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, కంప్యూటర్, ఇంటర్నెట్ వసతి, ఎయిర్ కండిషనర్, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ మిషన్, పవర్ టిల్లర్, ట్రాక్టర్, విత్తనం వేరు చేసే యంత్రం, పంట కోత యంత్రం, ఇతరములు. ఇక ఇది చూసే ముందు మనం ఇదంతా కూడా తెలుగు ఆటో న్యూస్ ఎట్ లేదా తెలుగు ఎపిసోడ్, ఈ టీ అనే లోగో ఉంది కదా, ఈ టీ అనే లోగో లేదా తెలుగు క్యాపిటల్లో AUTO ఆటో, దాని తర్వాత న్యూస్, తెలుగు ఆటో న్యూస్. ఈ యొక్క తెలుగు ఆటో న్యూస్ ఏదైతే ఉందో దీనిని మనం యూట్యూబ్లో టైప్ చేస్తే మన యొక్క ఛానల్ అనేది ఈ యొక్క టీ అనే లోగోతో ఓపెన్ అవుతుంది, తెలుగు ఆటో న్యూస్. ఇకపోతే ఇక 54వ కాలం రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. రేషన్ కార్డు లేకుంటే 00 అని రాయాలి. 55వ కాలం A నివాస గృహం ఉన్న ప్రాంతం స్వభావాన్ని తెలియచేయండి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణంలో, మురికివాడలు, సెమీ అర్బన్, అటవీ, కొండ ప్రాంతాలు, ఇతరములు. 55B నివాస గృహం విస్తీర్ణం చదరపు గజాలలో. 55C ప్రస్తుత నివాస గృహ యాజమాన్య స్థితిని తెలియచేయండి. సొంతం, కిరాయి, ప్రభుత్వ క్వార్టర్లు, ప్రభుత్వ సహాయంతో ఇల్లు లేనివారు, ఇతరములు. 55D నివాస గృహం రకం వివరాలు తెలియచేయండి. పూరి గుడిసె, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, పక్కా ఇల్లు, RCC ఇల్లు, ప్లాట్ అపార్ట్మెంట్, ఇతరులు. 55E ఇంటిలోని నివాస గదుల సంఖ్య తెలపండి. 56A త్రాగునీటి సౌకర్యాల వివరాలు తెలియచేయండి. ఇంటికి నల్ల మంచినీటి కనెక్షన్, చేతి పంపు, నది లేదా కాలువ, పబ్లిక్ నల్ల, పబ్లిక్ బావి, బోరుబావి, ఇంటి ఆవరణలో లేదా ఇతరులు. 56B ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉన్నట్లయితే 01 లేకపోతే 02. 56C విద్యుత్ సదుపాయం ఉంటే 01 లేకపోతే 02. 56D వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం వివరాలు కోడ్ LPG, వంట చెరుకు, బయోగ్యాస్, ఇతరులు అంటే కిరోసిన్ లేదా విద్యుత్ లేదా సౌర.
ఇక మన అనుబంధం ఏ చూడబోతూ ఉన్నాం ఇప్పుడు. ఈ యొక్క అనుబంధం ఏలో నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ మరియు కులం పేరు, కులం కోడు ఇక్కడ ఉంది. ఇది క్యాస్ట్ గురించి తెలుసుకోవడం కోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎన్ని కులాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, మరి దీంట్లో కొన్ని ఏవైనా మరి ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. ఇక్కడైతే ఈ బుక్లో ఉన్నది మాత్రం నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అంటే కులం పేరు కోడు. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, అరైమాల, అరుంధతీయ, అర్వమాల, బారఖి, బావూరి, బేడ, బుడగ, జంగం, బైండ్ల, బ్యాగర, బ్యాగరి, చాచటి, చాలవడి, చమర్, మోచి చమర్, రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, డక్కల్, డొక్కల్వార్, దండాసి, దోర్, డోమ్, దొంబర, పైడి, పనో, ఎల్లమలవార్, ఎల్లమ్మలవాండ్లు, ఘాసి, హడ్డి, రెల్లి, చెంచడి, గోదారి, గోసంగి, హొలయ దాసరి, జగ్గలి, జంబువులు, కొలుపుల్వాండ్లు, పంబడ, పంబాల, మాదాసి, కురవ, మదారి కురవ, మాదిగ దాసు, మస్తీన్, మహర్, మాల అయ్యవారు, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాల జంగం, మాల మస్తి, మాల సాలే, నేతాని, మాల సన్యాసి, మాంగ్ గరోడి, మన్నే, మాస్టి, మాతంగి, మెహతార్, మిత, అయ్యుల్వార్, ముందల. ఇక పాకి, మోతి, తోటి, పామిడి, పంచమ, పరియ, రెల్లి, సమగర, సంబన్, సప్రు, సిందోళ్ళు, చిందోళ్ళు, యాతల, వల్లువన్. ఎవరైనా నన్ను క్షమించాలి, ఒకవేళ నా నోరు తిరగక ఏదైనా పేరు తప్పుగా కనుక నేను చదువుంటే నన్ను క్షమించండి. నేను ఉన్నట్టు నా నోరు ఎలా తిరుగుతుందో అలా చదవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇక తర్వాత షెడ్యూల్ తెగల జాబితా ఎస్టీ అనుబంధం బి. ఇంతకుముందు మనం చదివింది ఇది షెడ్యూల్డ్ కులాల జాబితా ఎస్సీకి సంబంధించింది అనుబంధం ఏకి. తర్వాత షెడ్యూల్డ్ కులాలు ఎస్టీకి సంబంధించింది అనుబంధం బి. సాధు అంద్, బగట, బిల్, చెంచు, గడబాస్, బోడో గడబ, గుతోబ్ గడబ, కల్లాయి గడబ, పరంగి గడబ, కతేర గడబ, కాపు గడబ, గోండ్, నాయక్ పోడ్, రాజ్గోండ్, కోయిటూర్, గౌడు ఏజెన్సీ ప్రాంతంలో, హిల్ రెడ్లు వీళ్ళని మనం కొండరెడ్లని కూడా అంటారు. జటాపులు, కమ్మర, కట్టునాయక్, కొలవార్, కొండదొరలు, కుబి, కొండకాపులు, కొండరెడ్లు. అనే కొండరెడ్లు ఏడుంది కదా, అది హిల్ రెడ్లు అంటే ఇది కొండరెడ్లు. హిల్ రెడ్లు 008, కొండరెడ్లు 015. ఇక కొండలు కోడి, కోదు, దేశాయ, కోన్స్, డొంగరియా కోన్స్, కుట్టియా కోన్స్, టిక్రియా కోన్స్, యూనిటీ కోన్స్, కువింగా, కోటియా, బెంతో, ఒరియా, బర్తిక, దులియా, హోలియా, నన్రోనా, సితోపైకో, కోయ, డోలికోయ, గుట్టకోయ, కమ్మరకోయ, ముసరకోయ, బడ్డికోయ, పట్టడికోయ, రాజా, రాషాకోయ, లింగాదారికోయ, సాధారణ, కొట్టుకోయ, బీనేకోయ, రాజకోయ, కులియ, మన్నదొర, ముఖదొర, నూకదొర, నాయకుల ఏజెన్సీ ప్రాంతంలో నాయకులు, పర్దాన్,
పోర్జా, పరంగి పేర్జా, రెడ్డి దొరలు, రోణ, రెణ, సవర్లు, కాపు సవర్లు, మాలియా సవర్లు, కుట్టో సవర్లు, సుగాలీలు, లంబాడీలు, జంజారాలు, బంజారాలు, తోటి, ఏనాదిలు, చెల్లె ఏనాది, కప్పల ఏనాది, మంచి ఏనాది, రెడ్డి ఏనాది, ఎరుకుల, కొరచ, డబ్బా ఎరుకుల, కుంచపురి ఎరుకుల, ఉప్పు ఎరుకుల, నక్కల, కుర్వికరణ్. ఇక అనుబంధం సిలో వెనుకబడిన తరగతులు బీసీ. కులం పేరు, కులం కోడు. అగ్నికుల క్షత్రియ, పల్లి, వడ బలిజ, బెస్తే, జాలరి, గంగవర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్యకాపు, వన్యరెడ్డి, పల్లెకాపు, పల్లెరెడ్డి, నెయ్యాల, పట్టపు, బాలసంతు, బహురూపి, బుడబుక్కల, రజక, చాకలి, పన్నార్, దాసరి, గతంలో భిక్షాటన చేసిన బిచ్చవారు దాసరి, దొమ్మర, గంగిరెడ్ల వారు, జంగం, ఇతని సాంప్రదాయ వృత్తి భిక్షాటన, జోగి, కాటిపాపల, మేదరి లేదా మహేంద్ర, మొండివారు, మొండి బండ. ఇక నాయి బ్రాహ్మణ, మంగలి, మంగళ మరియు భజంత్రి, వంశరాజ్, పిచ్చిగుంట్ల, పాముల, పార్ది, నిర్ధికారి, పంబాల, పెద్దమ్మ వాండ్లు, దేవర వాండ్లు, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాలమ్మ వాండ్లు, దమ్మలి, దమ్ముల, దామల, వీరముష్టి, నెట్టికోటల, వీరభద్రియ, వాల్మీకి బోయ, బేదర, కిరాతక, నిషాద, ఎల్లపు, పెద్దబోయి, తలయారి, చుండువెల్లుల, గుడాల, కుంబర, బట్ట, కుప్పేరే లేదా రెడ్డిక, ముండే పట్ట, నొక్కర్, పరికి ముగ్గల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివలు, వడ్డీలు, వడ్డెలు, వడ్డెర, వడ్డబోవి, వడియరాస్, వడ్డెర, మందల, మెహతార్ ముస్లిం, కూనపులి, పత్ర, పాల, ఎకరి, ఎకిల, వ్యాకుల, ఎకిరి, నాయనివారు, పాలెగారు, తొలగరి, కావలి, రాజన్నల, బుక్క అయ్యవారు, గోత్రాల, కాశికపడి, కాశికపూడి, సిద్ధుల, సిక్లాగర్, పూసల. అనాథ మరియు నిరశ్రాయులైన పిల్లలు 10 ఏళ్ల వయసు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలు మరియు చట్ట ప్రకారం వారిని చూసుకోవడానికి మరెవరూ లేరు మరియు ప్రభుత్వం నిర్వహించే ఏదైనా పాఠశాలలో లేదా అనాథాశ్రమాలలో ప్రవేశం పొందిన వారు వాళ్ళకి 010044 అనే కోడ్ రాయాలట. తర్వాత అడ్డపు వారు, భాగవతుల, బెయిల్ కమ్మర, గైప్సాడి, గడియా లోహార్, ఏనేటి వాళ్ళు, గంజికూటి వారు, గౌడ జట్టి, కాకి పడగల, పంటవారు, మాసాయిలు, ఓడ్, ఆడ్, సన్నాయిలు, శ్రీ క్షత్రియ, రామజోగుల, తెరచీరల, తెల్సూరి, బైకని, తోలుబొమ్మలాటవారు, బొప్పల. ఇక వెనుకబడిన తరగతులు బీసీబీ. ఆర్య క్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నకాస్, దేవాంగ, గౌడ్, ఈడిగ, గౌడ, గమ్మల, కలాలి, గౌండ మరియు శ్రీశయన, సెగడి, దూదేకుల, లద్దాఫ్, పింజిరి లేదా నూర్బాష్, గాండ్ల, తెలుకులు,
దేవతిలకులు, జాండ్ర, కుమ్మర లేదా కులాల, శాలివాహన, కరికాల భక్తులు, కైకోలన్ లేదా కైకాల, సెంగుడం లేదా సెంగుంతేర్, కర్ణభక్తులు, కురుబ లేదా కురమ, నీలకంఠి, పట్కర్, కత్రి, పెరిక బలిజ, పురిగిరి క్షత్రియ, నెస్సి లేదా కుర్ని, పద్మశాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు, తొగలసాలి, సకులశాలి, తొగటి లేదా తొగట్ట, వీర క్షత్రియ, కంసాలి, ఔసుల, కుమ్మరి, కంచరి, వడ్రంగి, వడ్ల, కాసి, శిల్పులు, లోది, లోదా, బొందిలి, ఆర్య, మరాఠా, బ్రాహ్మణేతరులు, అరకాలీలు మరియు సురభి నాటక వాళ్ళు, నీలి, బుంజల, బుద్వుంజ. ఇక వెనుకబడిన బీసీ తరగతులు బీసీ వారికి 083 కోడ్. క్రిస్టియన్ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారు మరియు వారి సంతానమైతే. ఇక వెనుకబడిన తరగతులు బీసీ-డి అరెకటిక, కటిక, ఆర్య సూర్యవంశీ, భట్రాజు, చిప్పోలు, మేరా, హట్కర్, జింగార్, కోష్టి, కాచి, సూర్య బలిజ, కళావంతుల, గణిక, కృష్ణ బలిజ, దాసరి, బుక్క, మధుర, మాలి, బారే, బరాయి, మరార్ మరియు తంబోలి, ముదిరాజ్, ముత్రాసి, తెనుగోళ్ళు, మునురు కాపు, పస్సి, రంగరేజ్ లేదా భావసారా క్షత్రియ, సాధుచెట్టి. ఇక సాతాని, చెత్తద, శ్రీవైష్ణవ, తమ్మలి, బ్రాహ్మణేతరులు, శూద్రకులం, చప్పర లేదా సాగర, వంజరి, యాదవ గొల్ల, ఆరెవాళ్ళు మరియు ఆరోళ్ళు, అయ్యరాక, నగరులు, అగముడియార్, అగముది, వెల్లాలర్ మరియు అగముడి, ముదిలియార్, తులువ, వెల్లలతో సహా, సుంది, వరాల, శిష్టకరణం, లక్కమారికాపు, వీరశైవ లింగాయత్, లింగబలిజ, కుర్మి, అహిర్, బహీర్ యాదవ్, గౌలి, కుల్లేకడిగి, చిట్టెపు, సరోళ్ళు, సోమవంశ క్షత్రియ. ఇక వెనుకబడిన తరగతులు బీసీ-ఈ. దీని గురించి తెలుసుకునే ముందుగా మనం ఈ యొక్క వీడియోని యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎపిసోడ్ ఇది యూట్యూబ్లో మనం చూడాలంటే కనుక ఇక్కడ ఉంది కదా, తెలుగు ఆటో న్యూస్ అని యూట్యూబ్లో కనుక మనం టైప్ చేస్తే ఈ యొక్క టీ అనే లోగో వస్తుంది. దీంట్లో మన ఈ వీడియోనే కాకుండా అనేక రకాల న్యూస్ అప్డేట్స్ని, అనేక రకాల ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. తెలుగు క్యాపిటల్ లెటర్లో AU ఆటో న్యూస్, తెలుగు ఆటో న్యూస్లో ఈ యొక్క విషయాలు మనం తెలుగులో అనేక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, జ్ఞానం కోసం మాత్రమే. ఇక బీసీ-ఈ వెనుకబడిన తరగతుల కులాలు: అచ్చుకట్టల వాండ్లు, సింగాలి, సింగం వాళ్ళు, అచ్చు పని వాళ్ళు, అచ్చుకుట్టువారు, అచ్చుకట్ల వాండ్లు, అత్తరు సాయిబులు, అత్తరోళ్ళు, దోబీ ముస్లిం దోబీ ముసల్మాన్, తురక చక్ల లేదా తురక సకల, తురక చాకలి, తులుక్క వన్నన్, సకలస్ లేదా చాకలస్, ముస్లిం రజకులు. ఇక ఫకీర్ బుడ్కి, ఘంటి, ఫకీర్, ఘంటా ఫకీర్లు, తురక బుడ్కి, దుర్వేష్ ఫకీర్, గారడీ ముస్లిం, గారడీ సాహెబ్లు,
పాముల వాళ్ళు, కనికట్టు వాళ్ళు, గారడోళ్ళు, గారడిగా, గోసంగి ముస్లిం, ఫకీర్ సాహిబ్లు, గుడ్డి ఎలుగు వాళ్ళు, ఎలుగు బంటు వాళ్ళు, ముసల్మాన్, కీలు గుర్రాల వాళ్ళు, హజం, నాయి ముస్లిం, నవీద్, లబ్బి, లబ్బాయి, లబ్బోన్, లబ్బా, ఫకీర్ల, బొరేవాలే, ధీరా, ఫకీర్లు, బొంతల, ఖురేషి, కసబ్, మరతి కసబ్, ముస్లిం కటిక ముస్లిం, షైక్, సిద్ధ, యబా, హబ్సి, జసీర్, తురక, కష, కక్కు కొట్టే జింక సాహెబులు, తురక, కష, కక్కు కొట్టే జింక సాహెబులు, చక్కిట కానే వాళ్ళే, తెరుగాడు గొంతుల వారు, తిరుగాటి గంట్ల, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పొదులు, చక్కెట కారే, తురక, కాష. ఇక అనుబంధం డి, ఇతర కులాలు, అదర్ కాస్ట్, అయ్యంగార్లు, అయ్యర్, బ్రాహ్మణులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, బీసీలో లేనివారు, జైనులు, కమ్మ చౌదరి, కాపు నాయుడు, కరణం, కోమటి, వైశ్య, గుప్త, శెట్టి, క్షత్రియ, రాజులు, లింగాయతులు, మార్వడీలు, ముస్లింలు, బీసీఈలో లేనివారు, పట్నాయకులు, రెడ్డి, సిక్కులు, వర్మ, వెలమ, ఇతరులు. ఇలా అనేక విషయాలు ఈ యొక్క సర్వేలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణాళిక శాఖ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క పుస్తకం నుంచి మనం ఈ యొక్క పీడిఎఫ్లో నుంచి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఉన్నట్లుగా చదవడం జరిగింది. చదివే దాంట్లో నా నోరు తిరగక ఏదైనా తప్పులు పోయి ఉంటే కనుక నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఇది కేవలం విద్య నేర్చుకోవడం కోసం అదే అనేక రకాల మంది సర్వే ఫార్మాట్లు తయారు చేస్తూ ఉంటారు మనలో. అనేక రకాల ఇప్పుడు BSW ఉంది, బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్. అదేవిధంగా జర్నలిజంలో అనేక మంది అనేక రీసెర్చ్ ఫార్మాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ యొక్క రీసెర్చ్ ఫార్మాట్లు చేస్తూ ఉండేవారు. మరియు ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మందికి ఈ యొక్క ఫార్మాట్లు అనేవి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొకటి, అనేక రకాల స్కూళ్ళు, కాలేజీలు చదివే విద్యార్థులకు కూడా మన ఇండియాలో, మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక కులాలు, మతాల వారు, మరియు వెనకబడ్డవారు, ముందున్నవారు, మరియు వారి యొక్క జీవన వృత్తులు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడం కోసం, జ్ఞానం కోసం మన దృష్టిలో పెట్టుకొని ముందుకు అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం, మరి ఐడియా కోసం మనకి కూడా ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, అందరిలో మనందరం కూడా ఉండాలి, అందరం కలిసిమెలిసి జీవిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు.